ప్రార్థనతో 18వ దినపు కూడికను మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థన ఏకీభవిద్దాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ శ్రీనివాస్ గారు ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మనం చూస్తాం. స్తోత్రమైన ప్రవేశాన్ని బంగారు పాదములు స్తోత్రమైన ఇంట్లోనైనా ప్రత్యేకంగా మేము అందరం కూడి నేను స్థితించుటకు, నేను ఆరాధించుటకు, నేను కనపరచుటకు మేము అందరం కూడి మీకు ఎన్నో వేలాది మంది స్తోత్రమైన. అలాగేనైనా చోటు వచ్చే వారందరూ కూడా చోటు రమ్మని కలిగేసే, అలాగేనైనా వచ్చిన వారి నుంచి మీకు దీనికి ఆశీర్వదించు. అలాగేనైనా పాటలను అలాగే వాక్యాలను కూడా మీరు ఈ యొక్క మొదటి నుంచి అంతవరకు మీ యొక్క కృపలో ప్రతిపరచుకోవాలి. ఈ చిన్న ప్రార్థన తెచ్చుకోవడం కోరవాలని స్పీస్తున్నాను వచ్చిన ప్రియా యేసు రాజు నిన్నే చూచిన చాలు, మహిమాలో నాయనతో నుండే చాలు. ప్రియా యేసు రాజు నిన్నే చూచిన చాలు, మహిమాలో నాయనతో నుండే చాలు. నిత్యమైన మోక్ష నిత్యమైన మోక్ష గృహము నందు
ఆశ్చర్యమైన ప్రేమ, కలవరమైన ప్రేమ అన్న పాట పాడుతున్నానండి. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి వేదతించి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి వేదతించి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగలించి ఊరాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి ఊరాడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఏనాడు ఎడబాయదు. విడనాడని ప్రేమది, ఏనాడు ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించిదువో దేవా అన్న పాట. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము
ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేసుకుంటూ ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే వారికి సమయాన్ని అందజేస్తూ ఉన్నాం, సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఉన్నాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయ అని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయ అని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. నీ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరియేది కాదయా. నీ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరియేది కాదయా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ప్రత్యేకమైన ఆ పాటను పాడి దేవుని మహిమపరిచిన సులోచన గారికి అలాగే మరి సిస్టర్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మన మధ్యలో మరి కృతగా వస్తున్న సిస్టర్ గారు వాక్యం చెప్తానని కోరి ఉన్నారు. మరి వారి దినాన మనకి వాక్య సందేశాన్ని అందచేయనే ఉన్నారు. సో వారు వాక్యం చెప్పబోయే ముందు మన మధ్యలో ఉన్న సతీష్ పావని గారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మన మధ్యలో ఉన్న సిస్టర్ పద్మావతి గారు వచ్చి వాక్య సందేశాన్ని అందజేస్తారు. మహాపరిశుద్ధుడ ప్రేమగల యేసయ్య, దయగల యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధమైన బంగారు పాదాలకి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
అయ్యా నీ దయను బట్టి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మరి నాయన అయ్యా మరి 2026వ సంవత్సరంలో మరి నాయన అయ్యా ఈ డేస్లో మరి నాయన ప్రభావ మేమందరూ ఇలా కూడుకొని నీకు స్తుతించుకుని కనిపరుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభావ. అయ్యా నాయన ఇంతవరకు జరిగించిన ఆరాధనను బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు. పాటలు ఎందు మీరున్నారు, ప్రత్యేకమైన పాటలు ఎందు మీరున్నారు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రత్యేకంగా మరి నాయన వాక్యాన్ని అందజేయించిన సహోదరిని నాయన ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ వాక్కులు అవసరం ఎరిగి ఉన్న దేవుడవు కనుక నాయన ప్రభా వారితో మీరుండి వారి నోటి మీరుండి మీరే మాట్లాడి సహాయం దయచేయమని నాయన అన్ని విషయాలు నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రైజ్ ద లార్డ్ తెలియజేస్తున్నాను. నా సాక్ష్యము, నా పేరు అన్నవరపు పద్మావతి, మాది ఏపీలో గుంటూరు జిల్లా. అయితే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత, డిగ్రీ 3rd క్లాస్లో పాస్ అయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్గా చేసి ఉన్నాను. అది కొంతకాలం చేసిన తర్వాత నాకు అస్వస్థత కలిగింది. బాగా వేడి చేసి బాగా అస్వస్థత గురయ్యి ప్రాణాపాయ స్థితి దాకా వెళ్ళిపోయింది. అయినా ప్రభు తన ఆశ్చర్యమైన కార్యంతో నన్ను బ్రతికించి మరి నాకు రక్షణ కలిగించారు. దేవుని నామమునకే స్తోత్రం కలుగునుగాక. ప్రభు నాకు రక్షణ ఇచ్చి అందరిలో అందరిలాగా ఉంచారని, నేను సువార్త ప్రకటించాలని నాకై నేనే నిర్ణయించుకున్నాను. ఆయా గ్రామాల్లో ఉన్న మందిరాలకు వెళ్ళి సువార్త ప్రకటించి వస్తూ ఉండేదాన్ని. తెల్లవారుజాము 3:30కు లేచి పాటలు పాడుతూ ఉండేదాన్ని. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుని ఇలాగే మందిరానికి వచ్చి నేను కూర్చున్నాను. ఆస్ట్రేలియా నుంచో అమెరికా నుంచో ఒక మహా గొప్ప భక్తుడు వచ్చాడు. ఆయన వాక్యోపదేశం చేసిన తర్వాత నన్ను లేపారు. ప్రభు ఆయనలో ఉండి నన్ను లేపారు. అమ్మ, దేవుడు నీకు ఉపాధ్యాయురాలు పోస్టు ఇవ్వబోతున్నారని. ఆ విధంగా నేను ఎంఏ హై ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. దేవుని కృపలో పిహెచ్డికి ఈక్వల్ టెస్ట్ ఎపిసెట్ పాస్ అయ్యాను. వెంటనే దేవుడు నన్ను డిగ్రీ కాలేజీలో డిగ్రీ లెక్చరర్గా నియమించి ఉన్నారు. దేవుని నామమునకే స్తోత్రం కలుగునుగాక. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేశారంటే ఆయన నెరవేర్చి తీరుస్తారనమాట. అలాగే ఆ జాబ్ చేస్తూ ఉండగానే మళ్ళా సచివాలయాలు పెట్టారు. ఏపీలో సచివాలయాలు పెట్టారు. ఆ సచివాలయంలో మహిళా పోలీసుగా నన్ను దేవుడు నియమించి ఉన్నారు. దేవుని నామమునకే స్తోత్రము కలుగునుగాక. ఆరోగ్యాన్ని ఇచ్చారు, మరి రక్షణ ఇచ్చారు, 3 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. మరి అంతగా నన్ను దీవించిన దేవుని నేను ప్రకటించడమే నా ప్రథమ కర్తవ్యంగా నేను నిర్ణయించుకుని ఆయా మందిరాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటాను. దేవుడి ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఇప్పుడు నేను సెలవు పెట్టుకుని ఒక పని మీద హైదరాబాద్కి వచ్చి ఉండడం జరిగిందన్నమాట. మనం వాక్యోపదేశంలోకి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథమైన పాత నిబంధన గ్రంథము నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడునైనా యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు దండుల దోషమును కుమారుని మీదకి రప్పించుచు
గొప్పవాడు, ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. బైబిల్లో ఉన్న వాక్యం అంతా వేరు, ఈ 10 ఆజ్ఞలు వేరు. ఈ 10 ఆజ్ఞలు ప్రభు తన స్వహస్తాలతో రచించిన 10 ఆజ్ఞలు. ఎందుకంటే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను నడిపించే క్రమంలో మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేలను నడిపించిన గొప్ప దేవుడు. ఎంత మేలు చేసినా కూడా, మరి ఆ దాసత్వంలో నుంచి విడిపించినా కూడా వారు దేవుని మరచి అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది దేవునికి తెలుసు కాబట్టి మోషే గారిని కొండపైకి పిలిచి ఈ 10 ఆజ్ఞలు రచించి తన స్వహస్తాలతో స్వయంగా రచించారు. ఈ 10 ఆజ్ఞలు రచించి మోషే గారికి ఇచ్చి పంపటం జరిగినది. వాళ్ళు చేస్తున్న అల్లరి చిల్లరి పనులు చూసి మోషే గారి కోపం వచ్చి ఆ 2 పలకలు తోడకేసి కొట్టగానే అవి పగిలిపోయినవి. కానీ ప్రభు ఏం చెప్పారంటే, నా ప్రజలను ఈ ఆజ్ఞల ద్వారా వాళ్ళ జీవితాలని చక్కదిద్దని పంపారు. అయితే మోషే గారు వాళ్ళు చేస్తున్న పనులు చూసి కోపంతో ఆ పలకలు పగలగొట్టారు. ప్రభు ఏం చేశారంటే, నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి కాబట్టి అని నీవు పాలు తేనెలు ప్రవహించు దేశమును చూస్తావే కానీ దానిలో నీవు ఎంత మాత్రమూ ప్రవేశించవని ప్రభు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమి కింద నీళ్ళ ఎందు కానీ నీవు ఏ రూపమునైనను విగ్రహమునైనను చేసి కొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, మొక్కకూడదు, పూజింపకూడదు. ఏలయనగా నేను రోషము గల దేవుడునై ఉన్నాను. కాబట్టి ఎవరైతే నా ఆజ్ఞలు నిబంధనలు పాటించరో వారికి 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు, ఎవరైతే నా ఆజ్ఞలు నిబంధనలు పాటిస్తారో వారిని 1000 తరముల వరకు కరుణించు దేవుడనై ఉన్నాను. అయితే ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచ వ్యవస్థే పాడైపోయింది. రకరకాలుగా మనుషులు దానికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి సమస్యలు తెచ్చుకుంటున్నారు, పాపాలకు గురైపోతున్నారు, మరి మరణాలకి గురైపోతున్నారు. అంతకుముందు చాలా బాగుండేవాళ్ళు, పవిత్రంగా పద్ధతిగా ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు పవిత్రంగా లేరని అనను, కొన్ని కుటుంబాలు అలా అయిపోయి. అయితే కొన్ని కుటుంబాలలో భర్త వేరే అబ్బాయిని ప్రేమించి మరి భర్తను చంపించడం, ఇంకో కుటుంబంలో భర్త వేరే అమ్మాయిని ప్రేమించి తన భార్యని చంపించడం, ఆ కుటుంబాలలో తల్లి తండ్రి చనిపోతే బతికున్న వాళ్ళు జైలుకి వెళ్ళటం, పిల్లలు అనాథలైపోవటం. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఎలాగనగా నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి శాపంగా మారిపోయింది. వాళ్ళు ఏ పాపం చేశారు? పాపం పసిపిల్లలు. తల్లిదండ్రులు చేసిన పాపం ఆ పిల్లలకి శాపమై పోయినది. 3-4 తరముల వరకు వారి మీదకి తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు దేవుడనై ఉన్నాను. ఆయన ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు, శాసనాలు మనం పాటిస్తే 1000 తరముల వరకు మనల్ని కరుణించు దేవుడనై ఉన్నాడు. కాబట్టి మొదటి ఆజ్ఞ, నీ దేవుడనైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నెక్స్ట్ 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నిర్దోషిగా ఎంచడు. చాలమ్మ. 2వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అలా ఉచ్చరించే వారిని
నేను ఎంత మాత్రము నిర్దోషిగా ఎంచనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎలాగంటే మనము కొన్ని సంవత్సరాలుగా మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మందిరానికి వచ్చి వెళుతూ ఉంటాం. అయితే సంపూర్ణ విశ్వాసం ఉండదు. ఏదో అలవాటు ఆచారంగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతుంది. అయితే సంపూర్ణ విశ్వాసంలో ఉండే వాళ్ళకి ఏ సమస్య ఉండదు. అల్ప విశ్వాసంలో ఉండి దేవుణ్ణి సరిగా నమ్మక, సరిగా ప్రార్థించక, దేవునికి దూరం అయిపోయి మనము దేవుని నామాన్ని వ్యర్థం చేసి మాట్లాడతాం. అల్ప విశ్వాసాలకు జీవితం ఎలా ఉంటుంది? అన్ని శోధనలే, కష్టాలే, నష్టాలే, దుఃఖాలే, అప్పులే, పోరాటాలే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సాతానుకి వశమై ఉంటారు. ఈ సాతాను పనులన్నీ అలాగే ఉంటాయి. కానీ దేవునికి దగ్గరగా ఉంటే మనం ఆయన కృపలో, ఆయన ప్రేమలో, ఆయన మహిమలో క్షేమంగా ఉంటాము. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం దేవుళ్ళేమా, నాకు అన్ని కష్టాలే, నష్టాలే, దుఃఖాలే, అప్పులే, ఎన్నో సంవత్సరాలు బట్టి వెళ్తున్నాను, అయినా కూడా నాకు అన్ని ఇవే జరుగుతున్నాయని అలా దేవుని నామాన్ని వ్యర్థం చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. సంపూర్ణ విశ్వాసంలో ఉంటే ఇలా ఉండదు జీవితం. మనం అల్ప విశ్వాసంలో ఉన్నాం కాబట్టి మనకి ఇలా జరుగుతుందని వాళ్ళకి గ్రహింపు లేక దేవుని నామాన్ని వ్యర్థం చేసి మాట్లాడుతూ ఉంటారు. అలా వ్యర్థం చేసి మాట్లాడే వారిని దేవుడు ఎంత మాత్రము నిర్దోషిగా ఎంచడు. నెక్స్ట్ 3వ వాక్యం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, కుమార్తె అయినను, దాసుడైనను, దాసి అయినను చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ప్రియ దేవుని సంగమ, విశ్రాంతి దినము అంటే ఆదివారం, ప్రతిష్ట దినము. ఆ దినమున ప్రభు విశ్రమించారంట. ఎందుకు? 6 రోజులలో సృష్టిని సృష్టించి ఆయన విశ్రమించారు. అందుచేత మనము ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. మరి ఆ రోజు ఏం చేయకూడదంట? నీవైనను విశ్రాంతి దినం, ఆ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమార్తెనను, నీ కుమారుడైనను, నీ దాసు అయినను, దాసుడైనను, నీ పశువైనను, ఎద్దైనను, నీ ఇంటనున్న పరదేశి అయినను ఏ పని అంటే లాభసాటి అయిన పని ఏది చేయకూడదు. ప్రత్యేకంగా మనకి దేవుడు 6 దినాలు ఇచ్చారు. 6 దినాల్లో మన ఇష్టం ఇచ్చిన పనులు చేసుకోవచ్చు. ఉద్యోగాలు కానీ, చదువులు కానీ, ఇంకా బిజినెస్లు కానీ, ఇంకా ఏమైనా 6 దినాలు ప్రభు మనకిచ్చారు. మరి విశ్రాంతి దినమైన ఈ ప్రతిష్ట దినం రోజు మనం ఏ పని, లాభసాటి అయినా ఏ పని చేయకూడదు. నెక్స్ట్ చాలమ్మా. 4వ ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానించుము. సన్మానించడం అంటే వేదికలెక్కి వారికి దండలు వేసి చేయటం కాదు. ఇక్కడ తల్లిదండ్రుల్ని మనం చూస్తూ ఉంటాం, కొన్ని కుటుంబాలలో చూస్తూ ఉంటాం. ఒకటే తగాదాలు, గొడవలు, సాతాను పనులు అలా జరిగే ఆ టైంలో తల్లి విలువ తెలియక, తండ్రి విలువ తెలియక వాళ్ళని కొట్టడం, తిట్టడం, బయటికి నెడుతూ ఉంటారు. అలా చేయకూడదు.
వారి అరిచేతుల్లో పిల్లలం మనం. కంటికి రెప్పలాగా చూసి పెంచారు. అదే పల్లెటూరులో అయితే కొన్ని కిలోమీటర్ల దూరం నడిచెళ్ళి పొలంలో పనులు చేసి మరలా కొన్ని కిలోమీటర్లు నడిచి వచ్చి మరి పిల్లల్ని పాడిగేదలను సముదాయించుకుని మరి ఆ విధంగా పిల్లలను పెంచటం జరిగింది. ఆ విలువ, తల్లిదండ్రుల విలువ పిల్లలకి తెలియదు. తెలియని స్థితిలో, తెలియని రీతిలో ఆ తల్లిదండ్రుల విలువ తెలియక, వాళ్ళ కష్టార్జితం దారపోసిన అది తెలియక తల్లిదండ్రుల్ని కొడతాం, తిడతాం, బయటికి నెడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఎందుకని వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉండవు. పూర్తిగా శక్తిని కోల్పోయి ఉంటారు. అంతా మన మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి దేవుడికి ఆ విషయం తెలుసు కాబట్టి 4వ ఆజ్ఞగా మనకిచ్చి ఉన్నారు. మరేం చేయాలి? వాళ్ళని సన్మానించాలి. మనల్ని ఎలా చూశారో మనం కూడా వాళ్ళని అలాగే చూడాలి. వేడివేడిగా నీళ్ళు తోడి, వేడివేడిగా భోజనం, మరి మందులు వేసి, మెత్తడి పక్క వేసి, వాళ్ళకి మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎంత సేవ చేశారో వాళ్ళకు కూడా మనకు పసిపిల్లలాగా చూసుకోవాలి. వాళ్ళని మనం పసిపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో వాళ్ళని మనం అంత జాగ్రత్తగా చూసుకోవాలి. మనం సహజంగా బస్ స్టాండింగ్లో చూస్తూ ఉంటాం, వృద్ధ దంపతులు అడుక్కుంటూ ఉంటారు. ఎందుకని? దేవుడంటే తెలియని బిడ్డలు ఆ తల్లిదండ్రుల్ని, వాళ్ళున్న ఇల్లుని ఆక్రమించుకునే ఆ పనిలో ఆ తల్లిదండ్రులను కొట్టి తిట్టి బయటికి నెట్టడం జరిగినది. వాళ్ళు చనిపోవడానికి మనసొప్పగా ఎక్కడో చోటుండి భిక్షాటన చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి దేవుడికి ఇదంతా తెలుసు కాబట్టి చూస్తూ ఉన్న దేవుడు ఉన్నాడు. అలా మనము చేయకూడదు. నెక్స్ట్, నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు. నరహత్య అంటే ఒక మనిషిని ఒక మనిషి చంపటం. అసలు ఎందుకు చేయకూడదు? కూరగాయలు తరిగినట్టుగా తరుగుతున్నారు. అసలు ఈ కత్తులు తీసుకుని స్టూడెంట్స్ ప్రేమ విఫలమైపోయి ఆ అమ్మాయి దక్కలేదని, ఆ అబ్బాయి దక్కలేదని కత్తులు బ్యాగుల్లో పెట్టుకెళ్ళి, కాలేజీలో పెట్టుకెళ్ళి చంపేస్తూ ఉన్నారు. అలాగే తల్లిదండ్రుల్ని మరి తాగుడికి బానిసలైపోయి, దుర్వ్యసనాలకి బానిసైపోయి, తల్లిదండ్రులు డబ్బు ఇవ్వకపోయేసరికి వాళ్ళని రోగల బండతో కొడతాం, మరి కర్రలతో కొడతాం, చాకులతో పొడవటం, తల్లిదండ్రుల్ని చంపేస్తూ ఉన్నారు. మరి ఒంటరి మహిళలు ఉంటారు. వీళ్ళంతా నరహత్య అనేది అసలు మనం ఎందుకు చేయకూడదు? ఇలా రకరకాలుగా నరహత్య అనేది జరుగుతూ ఉన్నది. ఒంటరి మహిళలు ఉంటారు. మరి ఈ తాగుడికి అలవాటు పడిన ఈ స్టూడెంట్స్ చదువు పూర్తిగా అవ్వక, జాబ్స్ రాక, దొంగతనాలకు అలవాటు పడుతూ ఉంటారు. వాళ్ళు ఒంటరి మహిళలను ఆసరాగా చేసుకుని వాళ్ళని చంపడం, వాళ్ళ దగ్గర డబ్బు బంగారం తీసుకోవటం, వృద్ధ దంపతుల దగ్గరకు వెళ్ళటం, వాళ్ళని చంపేయడం, వాళ్ళ దగ్గర డబ్బు బంగారం తీసుకోవటం, ఈ విధంగా మరి నరహత్య అనేది చేస్తూ ఉంటారు. వీళ్ళకి తెలియదు, దేవుడు అంటే తెలియక, వాక్యం అంటే తెలియక, హత్య చేయకూడదని తెలియక నరహత్య చేస్తూ ఉంటారు. ఈ నరహత్య చేయకూడదని అసలు దేవుడు మనకు ఎందుకు చెప్పాడు? ఎందుకు చేయకూడదు? నశించిపోతున్న దాన్ని వెతక రక్షించడానికి వచ్చారు దేవుడు. పాపులను రక్షించడానికి వచ్చారు. తన మహా ఘనత, ప్రభావాన్ని, తేజస్సును విడిచిపెట్టి దరిద్రంలో ఉన్న మనల్ని ధనవంతులు చేయడం కోసం ఆయన దరిద్రుడిగా వచ్చి ఉన్నారు. ఆయన అనేక బాధలు, దుష్టులు పెట్టిన అనేక కష్టాలు భరించి, మరి కల్వరి సిలువలో 7 మాటలు మాట్లాడి, మరి సిలువ మరణమగునంత వరకు విధేయత చూపించారు. దేవుని నామమునకే స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ మరి ఆ ప్రభు ఆఖరి బొట్టు వరకే రక్తాన్ని చిందించారు. లోక కళ్యాణాన్ని నెరవేర్చడానికి వచ్చిన వీర వసంతరాయుడు మన యేసయ్య. దేవుని నామమునకే స్తోత్రము కలుగునుగాక. ఆయన తన పవిత్ర రక్తాన్ని చిందించి మరి ప్రతి బిడ్డని తన విలువైన క్రయధనముతో కొన్నారు. ప్రతి బిడ్డ
ఆయన బిడ్డ. ఎందుకని? ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి కొనుక్కున్న బిడ్డలు. ఎవరు? ప్రపంచం మొత్తాన్ని ఆయన రక్షించారు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలే కానీ నరహత్య చేయకూడదు. ఆయన కొనుక్కున్న బిడ్డలు కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నరహత్య చేయకూడదు. నెక్స్ట్, వ్యభిచరింపకూడదు. 6వ ఆజ్ఞ వ్యభిచరింపకూడదు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం సెల్ ఫోన్ సంభాషణ అంతా స్టూడెంట్స్లో కానీ గృహాల్లో మరి వివాహమైన స్త్రీలు పురుషులు వాళ్ళు కొంతమంది అలా మరి కొత్త వాళ్ళతో పరిచయాలు పెట్టుకుని అలా పాపం చేసుకుని పచ్చని కుటుంబాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. చిన్న పిల్లాడిని ప్రేమిస్తుంది అమ్మాయి, గృహిణి, 2-3 పిల్లలు ఉంటారు. ఆ అబ్బాయి ఏమో నీ పిల్లలుంటే నాకు వద్దు అంటాడు. పిల్లలను చంపేసి వెళ్ళిపోతుంది ఆ తల్లి. ఎంత ఘోరమో కదా. పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఆ బిడ్డల్ని భర్తని చంపి వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి ఏమన్నా ఆమెని మరి జీవితకాలం చూసుకుంటాడా? కొంతకాలం తర్వాత ఆమెను కూడా చంపేస్తాడు. కాబట్టి వ్యభిచారము చేయకూడదు. పాపము వలన వచ్చు జీతము మరణము. నెక్స్ట్, దొంగిలకూడదు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. వ్యభిచరింపకూడదు అన్న విషయంలో మరి యేసేపు గారి చరిత్ర మనందరికీ తెలుసు. ఆయన బానిసగా అమ్మబడినప్పుడు మరి ఆ బానిసల్ని తీసుకొచ్చే వాళ్ళ దగ్గర కొంత వెల చెల్లించి బానిసల్ని కొనుక్కుంటారు. అలాగే ఫరో దగ్గర ఉద్యోగం చేసే పోతీఫర్ యేసేపుని కొంత ధనం ఇచ్చి కొనుక్కుని తన ఇంటికి పెత్తనం అంతా అతనికి, నిర్వహణ అంతా అతనికి అప్పచెప్పి మరి అతన్ని మంచిగా చూసుకుంటూ ఉంటాడు. యేసేపు దేవుని నమ్మిన బిడ్డ కాబట్టి, ఏ పాపం ఎరగని బిడ్డ కాబట్టి దేవుడు యేసేపు ఉన్న ఇంటిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆ కుటుంబం సమృద్ధిలో దేవుడు పెట్టారు. అయితే రాహేలు పుట్టిన బిడ్డ యేసేపు. రాహేలు బహు సౌందర్యవతి. ఆమె పోలికలతో పుట్టిన యేసేపు బహు చక్కగా ఉన్నాడు. బానిసత్వంలో ఉన్న, వస్త్రహీనతలో ఉన్న ఆయన అందాన్ని చూసి పోతీఫర్ గారి భార్య ప్రేమించింది. తనతో పాపం చేయమని అడిగింది. నా యజమాని ఎంత ఘోరమైన పని నేను ఎలా చేసేది? నా దేవుడు ఎంతో గొప్పవాడు, నా పూర్వీకుల దేవుడు ఎంతో గొప్పవాడు. ఆ దేవుని బిడ్డగానే ఉంటాను తప్ప ఈ ఘోరమైన పాపం నేను చేయను అంటాడు. ఆయన ఒంటి మీద వస్త్రాన్ని పట్టుకున్న కూడా వస్త్రం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆయన యేసేపు గారి యందు దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది కాబట్టి యేసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. వ్యభిచారాన్ని విడిచిపెట్టి వెళ్ళిన యేసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవుని నామమునకే స్తోత్రము కలుగునుగాక. వ్యభిచారానికి అలవాటైన బిడ్డ మరణానికి పాత్రుడయ్యారు. ఎవరైనా బైబిల్లో సంసోన్ ఫిలిస్తీన్ల నుండి ఇజ్రాయేలీని రక్షించడం కోసం సంసోన్ని మరి వరపుత్రుడిగా ఆ వృద్ధ దంపతులకి దేవుడు ప్రసాదించాడు. మంగళ కత్తి తల మీద పెట్టొద్దు, మొత్తు పానీయాలు అతనికి అలవాటు చేయొద్దు. ఇతడు మరి ఫిలిస్తీన్ల నుండి ఇశ్రాయేలును రక్షించే మరి ఆ ప్రణాళికలో మరి నేను ఈ బిడ్డని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి ఈ బిడ్డని పవిత్రంగా పెంచాలని దేవుడు ఆ తల్లిదండ్రులకు ఆజ్ఞాపించారు. అయితే సంసోను ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఒక విప్పుడు కత్తేస్తాడు. ఆ ఫిలిస్తీన్లకి 30 మంది ఫిలిస్తీన్లు ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు కత్తేసినప్పుడు వాడు చెప్పలేకపోతాడు. భార్యను అడుగుతారు. సంసోన్ భార్యను అడిగితే ఆమెకు చెప్తాడు. ఆమె వెళ్ళి వాళ్ళకి చెప్పగానే మరి ఆ విప్పుడు కథ భార్య వాళ్ళకి చెప్పిందని కోపంతో భార్యకి దూరం అయ్యి, ఇది వివరంగా చెప్పాలంటే మనకు అంత టైం లేదు కాబట్టి కొంచెం అర్థమయ్యేటట్టు చెబుతున్నా. ఇక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాడు. సంసోన్ రావట్లేదని ఆమెని తన ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు వాళ్ళ నాన్నగారు. తర్వాత భార్య దగ్గరకు వస్తే మీ భార్య ఇలా జరిగిందని చెప్తాడు. వాళ్ళ చెల్లెల్ని చేసుకోమంటాడు. అయితే ఇంకా సంసోను కోపగించుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి దెలీలా అనే ఒక ప్రేయస్ ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో పాపం చేస్తూ ఉంటే ఫిలిస్తీన్
దగ్గరకు వచ్చి సంసోన్ని బలం ఎక్కడుందో మాకు చెప్పండి, సంసోన్ బలం ఎక్కడుందో మాకు చెప్పమని అడిగినప్పుడు 7 సార్లు కూడా చెప్పడు. ఇక చివరికి నా తల మీద మంగళ కత్తి పెడితే 7 జడలల్లి మంగళ కత్తితో క్షౌరం చేయిస్తే నా బలం అంతా పోతుందని చెప్తాడనమాట. ఆమె ఫోర్స్ చేసింది. ఇక చెప్పినప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి ఆ ప్రకారంగా చేసినప్పుడు తన బలాన్ని కోల్పోయాడు. తల మీద మంగళ కత్తి పెట్టగానే పరిశుద్ధాత్మ వరాన్ని సంసోను కోల్పోయాడు. అప్పుడు సంసోను తీసుకెళ్ళి కళ్ళు పీకేసి దాగోను దేవత గుడికి తీసుకెళ్ళి సంసోన్ని దేవతకు బలి ఇయ్యాలని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు సంసోను ప్రార్థిస్తాడు, ప్రభువా, నోరు లేని ఈ దేవతకి, చూడలేని ఈ దేవతకి, మాట్లాడలేని ఈ దేవతకి, వినలేని ఈ నోరు లేని దేవతకి నేను బలి అవ్వడం నాకు ఇష్టం లేదు ప్రభువా. ఒక్కసారి మీ పరిశుద్ధాత్మ శక్తి నా మీదకి ఇస్తే నేను ఈ గుడి లాగి ఆ గుడి కింద పడి చనిపోతానని ప్రార్థించినప్పుడు ప్రభు ఆ ప్రకారంగానే పరిశుద్ధాత్మ శక్తి అతని మీదకి ఇవ్వగానే వెంటనే బలం పొందుకుని వెంటనే ఆ గుడి లాగుతాడు. స్తంభాలు కట్టినప్పుడు ఆ గుడి కింద పడి చనిపోవటం జరిగినది. సంసోనుతో పాటు 3000 మంది పైకి చనిపోతారు ఆ గుడి కింద పడి. కాబట్టి వ్యభిచారం చేయకూడదు. పాపం వలన వచ్చు జీతము మరణము. తన కళ్ళను కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు, పరిశుద్ధాత్మ వరాన్ని కోల్పోయాడు, మరణానికి గురయ్యాడు. వ్యభిచారం నుండి తప్పించుకున్న బిడ్డ దేశానికి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. వ్యభిచారానికి గురైన బిడ్డ చివరికి అన్ని పోగొట్టుకుని మరణానికి పాత్రుడైపోయాడు, ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి వ్యభిచరింపకూడదు. నెక్స్ట్ తొంగిలకూడదు. అదే ఇప్పుడు చేస్తున్నా. మరి ఒకప్పుడు దొంగతనాలు ఒక పద్ధతిలో జరుగుతూ ఉండేవి, ఇప్పుడు అలా కాదు. ధనవంతులను చూసి పేదవాడు ఒక పక్కగా వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు పేదవాళ్ళను చూసి ధనవంతులను భయపడిపోతున్నారు. ఎవరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని చంపేసి ఈ ధనవంతా దోసుకెళ్ళిపోతారు నేను. అలాంటి రోజులు వచ్చేసినాయి. ఎందుకని? అందరూ చదువులే, అందరం ఎక్కితే దాన్ని మోసేది ఎవరని. మరి అందరికీ ఉద్యోగాలు అందుబాటులో ఉండవు. వీళ్ళకి చదువు పూర్తి అవ్వక, ఉద్యోగాలు లేక, మరి వ్యసనాలకు గురైపోయి, రకరకాల వ్యసనాలకు గురైపోయి రకరకాల దొంగతనాలు చేస్తూ ఉంటారు. బ్యాంకు దోపిళ్ళు, ఏటీఎం దోపిళ్ళు, ఇళ్లలో దోపిళ్ళు, పొలాల్లో దోపిళ్ళు, ఈ విధంగా ఎక్కడ దొరికితే అక్కడ దోచుకురావటం, మరి దుర్వ్యసనాలకి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒంటరి మహిళలను ఆసరా చేసుకోవడం, మరి వృద్ధ దంపతులను ఆశ్రయం చేసుకోవడం, వాళ్ళ పిల్లలేమో అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వడం, వీళ్ళు ఒంటరిగా ఉండటం, వీళ్ళని ఈ విధంగా చంపడం, ఈ విధంగా మనం అనుదినము వార్తల్లో చూస్తూనే ఉంటాము. కాబట్టి మనము దొంగతనం చేయకూడదు. ఎందుకని దొంగతనం చేయకూడదు? మన పొరుగు వారి దగ్గర ఎందుకు దొంగతనం చేయకూడదు? మీ పొరుగువాడెవరు? ఆయన విలువైన రక్తాన్ని కార్చి కొన్న బిడ్డ. కాబట్టి ఆ బిడ్డని నరహత్య చేయకూడదు, ఆ బిడ్డతో వ్యభిచరింపకూడదు, ఆ బిడ్డ ఇంట్లో ఏది దొంగతనం చేయకూడదు. నెక్స్ట్, నీ పొరుగు మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. బైబిల్లో అబద్ధ సాక్ష్యం చెప్పించి ఒక కుటుంబం శాపానికి గురై చనిపోయింది ఎవరు? షోమ్రోన్ దేశపు రాజు రాణి, ఆహాబు రాజు, యెజెబెలు రాణి. వీళ్ళు ఎంతో దుర్మార్గులు. అయితే నాబాతు యొక్క ద్రాక్ష తోట ఈ షోమ్రోన్ దేశానికి ఆనుకొని ఉంది. ఈ ఆహాబు రాజు గారికి నాబాతు గారి యొక్క ద్రాక్ష తోట కావాలని అడిగారు. నీకేమైనా కావాలంటే నా కూర తోట పొలం ఉందా, అది ఇస్తాను, నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, నా నగరం ఆనుకొని ఉంది అంటాడు. నాబాతు ఏమంటాడంటే, ఇది నా తల్లిదండ్రులు ఇచ్చిన స్వాస్యము, నేను ఎంత మాత్రం నీకు ఇవ్వను అంటాడు. ఇంకప్పుడు రాజుగారు మూతి ముడుచుకుని వచ్చి ఇంట్లో పడుకుని ఉంటారు, భోజనం చేయరు. రాణి వస్తుంది, యెజెబెలు వచ్చి, రాజా ఎందుకు నీవు భోజనం చేయలేదు అని అంటే జరిగిన విషయం చెప్తాడు. ఆ తోట నీదయ్యేలా చేస్తాను, నువ్వు లేచి భోజనం చెయ్యి. ఎంత దుర్మార్గపు ఆలోచన, ఎంత కఠినమైన
అలాగే ఉంటాయి. వాక్యం తెలిసిన వాళ్ళు, దేవుడు తెలిసిన వాళ్ళు అలాంటి పనులు ఎప్పటికీ చేయరు. అయితే ఇక్కడ నాబాతు ఉన్న పట్టణానికి ఈమె తాకీదులు రాసి పంపిస్తుంది. సామంతులు ఉంటారు. ఇదిగో నాబాతు మీద ఇద్దరు అబద్ధ సాక్షులు పెట్టించి తప్పుడు తీర్పు చెప్పించి ఊరి చివరికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపించండి అని మరి తాకీదులు రాసి సామంతులకి ఆ పట్టణానికి పంపిస్తుంది. వాళ్ళ తాకీదులు చదివి ఆ ప్రకారంగానే ఇద్దరు అబద్ధ సాక్షులను పెట్టించి తప్పుడు తీర్పు చెప్పించి నాబాతుని ఊరి చివరకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతారు. ఎన్ని రాళ్ళు కొడితే ప్రాణం పోయిందో కదా! ఎంత కఠినమైన హృదయం, ఎంత కఠినమైన తీర్పు! ఇది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్న దేవుడని బైబిల్లో పేరు పెట్టింది ఎవరమ్మా? హాగర్. వెరీ గుడ్. హాగర్ ఆమె అబ్రహాము శారా. మరి శారా వద్దన్నప్పుడు దేవుడి మాట ప్రకారంగా అబ్రహాం ఏడుస్తుంటే దేవుడు మాట్లాడతాడు. శారా మాట ప్రకారంగా ఆమెను పంపించేయి, తన బిడ్డని తనను పంపించేయమన్నప్పుడు కొంత ఆహారం ఇచ్చి నీళ్ళు ఇచ్చి పంపించినప్పుడు సగం దూరం ఎడారి ప్రాంతం. ఇప్పుడైతే బస్సులు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, అన్ని వెహికల్స్ వచ్చినాయి. అప్పుడేం లేవు, కాలు నడక వెళ్ళిపోవాలి. ఎడారి మార్గాల పడి వెళ్తూ ఉంటే దాహం అయిపోయి పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, ఈమె ఏడుస్తుంది. చూస్తూ ఉన్న దేవుడు కాబట్టి హాగరు ఆ బండ మీద కొట్టి నీళ్ళు వస్తాయి అన్నప్పుడు ఆమె ఆ బండ మీద కొట్టినప్పుడు నీళ్ళు వస్తాయి. అవి తాగి తన పిల్లవాడికి తాగించుకుని మరి చూస్తూ ఉన్న దేవుడని పేరు పెట్టడం జరిగినది. దేవుని నామమునకే స్తోత్రము కలుగును గాక. మనమందరం గుర్తుపెట్టుకోవాలి, చూస్తూ ఉన్న దేవుడు ఉన్నాడని అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మరి ఆమె కుటుంబం మీదకి శాపం వచ్చింది. ఈ నాబాతులు ఎప్పుడైతే చంపించారో ఆ కుటుంబం మీదకి శాపం వచ్చింది. ఏలియా ప్రవక్త గారు ఉన్న టైంలో ఆయన వచ్చారు. నాబాతు మరి ఈ తాకీదులు ప్రకారంగా వాళ్ళు చేసిన తర్వాత మరి రాజుగారిని రాణి గారు లేపుతుంది. రాజా, నువ్వు అనుకున్న మనిషి సజీవుడుగా లేడు. ఎంత దుర్మార్గం! సజీవుడుగా లేడు. నువ్వు వెళ్ళి ఆ తోటను ఆక్రమించుకున్నప్పుడు వెంటనే అతను ఆ తోటలోకి వెళ్ళి తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏలియా ప్రవక్తని ఆ ద్రాక్ష తోట దగ్గరికి పంపిస్తాడు. నీవు చేసిందంతా దేవుడు చూశాడు. నీ కుటుంబం మీదకి శాపం వచ్చినది. ఏం శాపం అది? నీ నాబాతు రక్తం ఎక్కడైతే కుక్కలు నాకినాయి అక్కడే నీ రక్తం కుక్కలు నాకుతాయి. నీ భార్య యెజబెల్ని యెహూ అనే రాజు వస్తాడు. ఆ రోజు వచ్చిన టైంలో ఆమెను మేడ మీద నుంచి నెట్టగానే కుక్కలు ఆమెను తినేస్తాయి. నీ 70 మంది కుమారుల శిరస్సులు నరకబడతాయి, వాళ్ళు చనిపోతారు. ఇది నీ కుటుంబం మీదకి వచ్చిన శాపమని దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా చెప్పించినప్పుడు వస్త్రాలు చింపుకుని ఎవరు అహాబు రాజు మరి బూడిద పూసుకుని గోని పట్ల కట్టుకుని పశ్చాత్తాపడుతూ ఉంటాడు. దేవుడు చూసి మరలా ఏలియా ప్రవక్తను పంపించి, చూడు అహాబు ఎంత పశ్చాత్తాపడుతున్నాడో, అతను బతికున్న టైంలో ఇవి జరగవు. చూడు, పశ్చాత్తాపడితే దేవుడు ఎంత క్షమిస్తున్నాడు. అతను బతికున్న టైంలో ఇది జరగదు, అతను చనిపోయిన తర్వాత జరుగుద్ది. ఆ మాట చెప్పి రమ్మంటాడు. ఆ మాట ఏలియా ప్రవక్త గారు వెళ్ళి చెప్పి రావటం జరుగుతుంది. కాబట్టి ప్రియా దేవుని సంగమా, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నెక్స్ట్, నీ పొరుగు వారి ఇల్లు ఆశింపకూడదు. ఆశించడం అంటే మనం మరి దోచుకునే ప్రయత్నం. నీ పొరుగు వారి ఇల్లు ఆశింపకూడదు. ఇల్లు అంటే ఏమంటాయి? మనుషులు ఉంటారు, వస్తువులు ఉంటాయి, వెండి బంగారాలు ఉంటాయి, డబ్బు ఉంటుంది. కానీ ఆ రోజుల్లో మరి దొంగల అవి దోచుకునేవాళ్ళు. ఇప్పుడైతే పొరుగు ఇంట్లో అమ్మాయి బాగున్నా పక్కింటి అబ్బాయి ఏదో రకంగా లవ్ లెటర్ రాసి ఆ ఫోన్ నంబర్ తీసుకుని ఆమెను ప్రేమించే ప్రయత్నం. పొరుగు వారి భార్య బాగున్నా పొరుగునున్న అతను ఆమెను ప్రేమించడం, అలా కాపురాల్ని చిన్న భిన్నం చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంట్లో వస్తువులున్నా, వెండి బంగారాలున్నా, డబ్బున్నా వాటిని కూడా ఆశిస్తూ ఉంటారు. ఇల్లు అంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరి పొలాల్లో గట్లు నరికి
ఆ మట్టి అవతలేసి ఆ పొలం జరుపుకుంటుంటారు. సరిహద్దు రాళ్ళు జరిపి వాళ్ళ స్థలాలు కలుపుకుంటూ ఉంటారు. పొరుగు వారి ఇల్లు అంటే మనుషులు ఉంటారు, వెండి బంగారాలు, డబ్బు, మరి పొలాలు ఉంటాయి. కాబట్టి ఏది కూడా నీవు ఆశింపకూడదు. నెక్స్ట్ నీ పొరుగువాని భార్యనైనను, ఆ. అతని దాసునైనను, ఆ. అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, ఉమ్. పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. లాస్ట్ 10వ ఆజ్ఞ, నీ పొరుగు వారి భార్యనైనను, దాసినైనను, దాసుడినైనను, ఎద్దునైనను, గాడిదనైనను, అసలు నీ ఇంటనున్న పరదేశి అయినను, అసలు నీ పొరుగు వారిని దేనిని కూడా నీవు ఆశింపకూడదు. కానీ బైబిల్లో పొరుగు వారి భార్యను ఆశించి శాపానికి గురయ్యాడు రాజు. ఎవరు? దావీదు మహారాజు. వెరీ గుడ్. దావీదు మహారాజు బాలుడు, గొర్రెలు మేపుకునే బాలుడు, గొర్రె మంద చుట్టూ గీత గీసి చెట్టెక్కి తంబూర సితారాలు తీసుకుని దేవుణ్ణి ఎంతో పాటలు పాడి ఆరాధించేవాడు. మరి పులులు సింహాలు వచ్చి ఆ గొర్రె పిల్లల్ని నోట కరుసుకొని తీసుకెళ్తుంటే దిగొచ్చి మరి దేవుడిచ్చిన బలం దిగొచ్చి ఆ సింహం నోరు చీల్చి దాని నోట్లో ఉన్న గొర్రె పిల్లల్ని తీసుకొచ్చేవాడు. ఆ యొక్క నల్లగా ఉండే ఎద్దుగా ఆ ఎలుక వంటి నోరు చీల్చి వాటి నోట్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి చక్కగా చూసుకుంటుంటే దేవుడు చూశాడు. అనుదినం జరుగుతుంది ఇది. ఈ గొర్రె పిల్లమ్మ ఈ గొర్రె మందనే ఎంత క్రమంగా చూసుకుంటున్నాడు. ఇతనని రాజుగా చేస్తే ఇశ్రాయేలీలైన నా ప్రజలను శత్రు రాజుల నుంచి కాపాడతాడని దేవుడు ఆలోచన చేశాడు. దేవుని నామమునకే స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి దగ్గరై దేవుని అనుదినము ధ్యానిస్తూ ఉంటామో దేవుడు మనకు దగ్గరగా సమీపంగా ఉంటాడు. మన యందు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. అనారోగ్యం ఉంటే తొలగిస్తాడు, ఆయురారోగ్యాలు ఇస్తాడు, నిన్ను సంపదలో పెడతాడు, నిన్ను మంచిగా చూసుకుని శిఖరాలకు లేపే గొప్ప దేవుడు. కాబట్టి మనము దేవుని అంత శ్రద్ధగా నమ్ముకొని విశ్వాసంతో ఉండాలి, నిండు విశ్వాసంతో ఉండాలి. కాబట్టి మరి దావీదు రాజు అలా ఇశ్రాయేలీల మీద రాజుగా పెట్టినప్పుడు ఆయనకు అన్నీ ఇచ్చాడు. భార్యలు, ఉపపత్నులు, రాజ్యము, సింహాసనం, డబ్బు, సకల ఐశ్వర్యం, బంగారాలు, వెండి మొత్తం ఇచ్చాడు. ఆయనకే కొదువ లేదు. బుద్ధి తక్కువై ఒకరోజు ఫిలిస్తీన్తో యుద్ధం జరుగుతుంటే యుద్ధంలోకి వెళ్లకుండా డాబా పై నుండి మరి ఉరియా భార్య స్నానం చేస్తుంటే చూసి ఆమెను ఆశించి అంతఃపురాన్ని తీసుకొచ్చి ఆమెకు పాపం చేయటం జరిగినది. ఇదంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే మరి తన భర్త యుద్ధంలో ఉన్నప్పుడు పిలిచి ఆమె గర్భవతి అవుతుంది. మరి ఆయన ఇంటి దగ్గర లేడు. గర్భం ఎవరి ద్వారా వచ్చిందని అడుగుతాడేమోనని అతను పిలిచి నీ భార్య దగ్గరికి వెళ్ళమంటే ఆయన చాలా పద్ధతి గలవాడు, నీతి నిజాయితీ గలవాడు. అయ్యా, నేను యుద్ధం అయ్యే వరకు రాజా నేను నా ఇంటికి వెళ్ళను, నా భార్య దగ్గరికి వెళ్ళను, ఇక్కడే ఉంటానంటాడు. అలా 3 ప్రయత్నాలు చేసినా వెళ్ళడు. చివరికి ఇతను ఏ ఆలోచన చేశాడు, యోవాబు సైన్యాధ్యక్షుడైన యోవాబుకు లెటర్ రాశాడు. రాసి ఇతన్ని సైన్యంలో ముందు పెట్టి చంపించండి. ఎంత దుర్మార్గమైన ఆలోచన. తన భార్యను ఆశించి తన భర్తను చంపి నీకేం తక్కువైంది, ఏం తక్కువైంది? ఇదంతా చూస్తూ ఉన్న దేవుడు ఉన్నాడు. మరి గొర్రెల మందు కాసుకుని ఆ దావీదుని రాజును చేస్తే మరి ఎంత ఘోరమైన పని చేసినప్పుడు నాతాను ప్రవక్త గారిని పంపిస్తే రాజా నేను ఒక చిన్న కథ చెబుతాను రాజా. ఒక ధనవంతుడికి అనేక గొర్రెలు ఉన్నాయి, ఒక పేదవాడికి ఒకే ఒక గొర్రె ఉంది రాజా. ఆ ధనవంతుడు ఆ పేదవాడిని చంపి ఆ గొర్రెను ఆశించాడు. అతనికి ఏ శిక్ష అయ్యాలంటే అతను నిత్యముగా మరణమునకు పాత్రుడే అంటాడు. అలాగే ఆ మనిషి ఎవరో కాదు రాజా, నీవే. నీ కుటుంబం మీదకి శాపం వచ్చింది. నీ కుమారుడే అబ్షాలోము నీ మీద దండయాత్ర చేసి వస్తాడు. నీ రాజ్యము సింహాసనము నీకు దూరం అయిపోతుంది. మరి ఇదే నీకు శాపము. నీ భార్యలో నీ ఉపపత్తులు నీ కుమారులే చెరుపుతారు రాజా. మరి ఇలా నీ కుటుంబం మీదకి శాపం వచ్చిందని చెప్పినప్పుడు మరి కొడుకు ఎక్కడ చంపుతాడోనని భయపడి మరి కొంతమందిని ఇజ్రాయేలీలు 2 గ్రూపులు అయిపోతారు. ఒక గ్రూపు అబ్షాలోము, ఈ దావీదు కుమారుడు అబ్షాలోము. సగం మంది గ్రూపు దావీదుతో కలిసి రాజ్యం విడిచి సింహాసనం విడిచి పారిపోవడం జరిగినది. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత దావీదు పశ్చాత్తాపడి ఏడుస్తాడు.
నేను చేసిన పాపమే ప్రభువా, నన్ను క్షమించయ్యా, ఇక ఎప్పటికీ అలా చేయనయ్యా అని పశ్చాత్తాపడి ఏడ్చి ఏడ్చి సైన్యంలో ఎంతమంది ఎన్నన్నా కూడా భరయిస్తాడు. దేవుడు ఈ విధంగా వాళ్ళ నోటి ద్వారా నన్ను ఈ విధంగా దూషింపజేస్తున్నాడేమో. షిమి అనే అతను భలే శోధిస్తాడు, భలే తిడతాడు, అయినా భరాయిస్తాడు. కొంతమంది అతను పోట్లాడటానికి వెళ్తే వెళ్ళొద్దు, దేవుడు ఆయన ద్వారా నన్ను ఇలా దూషింపజేస్తున్నాడేమో, మనం ఏమనొద్దని తను తాను తగ్గించుకుని పశ్చాత్తాపడి ఏడ్చి తన పాపాలను ఒప్పుకున్నప్పుడు మరి తన శత్రువుగా వస్తున్న అబ్షాలోని యోవాబు సైన్యాధ్యక్షుడు యోవాబు 3 బాణాలు వేయగానే అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ రాజ్యం వల్ల దావీదుకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రియా దేవుని సంగమా, మరి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. రాత్రి అగ్నిస్తంభం పగలు మేఘస్తంభంతో నడిపించిన గొప్ప దేవుడు, మరి దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపించిన గొప్ప దేవుడు. ఆ క్రమంలోనే ఈ 10 ఆజ్ఞలు రచించి మోషే గారికి ఇవ్వడం జరిగినది. ఈ 10 ఆజ్ఞల యొక్క సారాంశాన్ని ఒకే ఒక ఆజ్ఞ పెట్టారు. ఆజ్ఞలు ఏ ఆజ్ఞది? ఈ 10 ఆజ్ఞల సారాంశం ఒకే ఒక ఆజ్ఞలో దేవుడు పెట్టారు. ఏ ఆజ్ఞది? ఎస్, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి వెంబడించాలి. అంటే ఇందులో 4 ఆజ్ఞల వరకు ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేది మిగిలిన 6 ఆజ్ఞలు. నరహత్య దగ్గర నుంచి కింద ఆజ్ఞలన్నీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరింపకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వారిని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వారిని భార్యనైనను, దాసునైనను, దాసినైనను, ఎద్దునైనను, గాడిదనైనను, పరదేశి నీ ఇంట్లో ఉన్న పరదేశినైనను ఆశింపకూడదనేదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ 10 ఆజ్ఞలు తెలియక మనమంతా ఇష్టానుసారంగా ఒకప్పుడు జీవించిన వాళ్ళమే. కానీ ఈ వాక్యం తెలిసినాక ఎవరు ఆ పని చేయరు. ఎందుకని? ఆజ్ఞ అతిక్రమమే పాపము. నువ్వు 9 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ పాటించకపోయినా 9 ఆజ్ఞలు పాటించనట్టే. కాబట్టి ప్రతి ఆజ్ఞ ఇంపార్టెంటే, ప్రతి ఆజ్ఞ పాటించాల్సిందే. ద 10 కమాండ్మెంట్స్ అనే సినిమా కూడా ఉంది, చూడండి. ఇజ్రాయేలీని ఎలా దేవుడు నడిపించాడు కానానికి మనం చక్కగా చూడొచ్చు. ద 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞల సినిమా. కాబట్టి మనం 10 ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుందాం, మరి పరలోకానికి చేరదాం. దేవుడు ఈ ఆజ్ఞను, ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారిని మిమ్మల్ని అందరినీ దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. మీ సమస్యలన్నీ తొలగించి అవసరాలన్నీ ఆ దేవుడు తీర్చును గాక. కాబట్టి రోజుకి 2 పూట్ల బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి మనకు తెలుస్తుంది. ఆయన సన్నిధికి దగ్గర అయిపోతాం, ఆయన దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మాటలను నెంబర్ వేసుకుంటూ చివరికి ప్రార్థన చేసుకుందాం. పరిస్థితులను కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకి వందనాలు, స్తోత్రం దేవా. 18వ దినపు కూడికలో మమ్మల్ని అందరినీ పాల్పొందులు పొందేటట్టు నీ కృపను మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. పాటల ద్వారా నీవు మహిమ పొందుతున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. అదేవిధంగా ఈ దినాన మరి సిస్టర్ పద్మావతి గారిని మీరు నిలబెట్టుకొని 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావం మరి మూలాలను మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. మరి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఎందుకైతే హైదరాబాద్ పట్టణానికి వచ్చిన్నారో వారి యొక్క పనులన్నీ ప్రభా మరి మీ చిత్తానుసారముగా ప్రభా జరిగించిన దేవా మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి ఉత్తీర్ణతను దయచేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా మీ కృపను దయచేయండి. ఇంకా నువ్వు రాయాల్సిన ఎగ్జామ్స్లో కూడా ప్రభా మీ సన్నిధిని బిడ్డలకి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా.
మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రసాద్ తల్లి గారు, సంతోషమ్మ గారు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి ఆ ఆర్థరైటిస్ ప్రాబ్లం నుంచి సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థన చేస్తాను దేవా. అదేవిధంగా ప్రభా మరి ప్రసన్న వాళ్ళ తల్లి గారు, మరి ప్రేమ కుమారి గారు ప్రభా, మరి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని ఎరిగిన దేవుడు కనుక ప్రభా ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఇంకా నువ్వు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నీవు నింపుని నడిపించిన దేవా మీకే వందనాలు స్తుతులు స్తోత్రం దేవా. మరి అదే విధముగా మరి ప్రభా మరి 7 నెలల బాబును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి. విజయలక్ష్మి తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ మందిరానికి రావాలని ఆసక్తితో ఉంటూ ఉండగా మరి వారికి కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను దేవా. ఈ దినాన మరి రుద్రం గారి యొక్క కుటుంబంలో ప్రభావం మరి చాలంత దేవుడుగా ఉంటూ వారి యొక్క ప్రభావం మరి హృదయవాంఛను కూడా మీరు తీర్చారని మేము విశ్వసిస్తున్నాం. అందుని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. చక్కనటువంటి కుమారునితో వారిని సంపూర్ణమైన కుటుంబంగా మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం దేవా. అదేవిధంగా రేష్మను అలాగే రాణి సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాను దేవా. ఈ రీతిగా ఈ దినాన ఈ కూడికకు చేరి వచ్చిన నీ బిడ్డలందరూ తిరిగి వారి గృహాలకు వెళ్ళనట్లుగా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ అందరము రేపటి దినాన జరగబోయే కూడికలో పాల్పొందులు పొందేంతవరకు నీ సహాయంను వారి యొక్క పనిపాట్లలో ప్రయాణాల్లో మీ తోడు మీ కాపుదలను దయచేయమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుకొచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. కూడిక ఇంతటితో ముగిసిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. రేపటి దినాన తిరిగి 19వ దినపు కూడికలో మనం అందరం పాల్పొందులు పొందుదాం. తిరిగి రేపటి దినాన సాయంకాలము 7:30 గంటలకు మనం అందరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.